హలో ఫ్రెండ్స్, ఇది నా ఐరన్ క్యాస్ట్ పెనం. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. దీన్ని సీజనింగ్ ఎలా చేసుకోవాలని వీడియోస్ చూసి అయితే నేర్చుకున్నాను. కానీ సీజనింగ్ అయిపోయింది, దోశలు వేసేసుకున్నాను. తర్వాత ఎలా దోశలు వేసుకోవాలి నెక్స్ట్ టైం అన్నప్పుడైతే నాకు చాలా ఇబ్బంది అయిందనమాట. సో ఇది ఎందరికి తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తర్వాత ఎప్పుడైనా దోశలు వేసుకునేటప్పుడు పెనాన్ని బాగా వేడవ్వనిచ్చి హై ఫ్లేమ్లో, తర్వాత కొంచెం నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని మీడియంలో నెక్స్ట్ దోశలు వేసుకోండి. బాగా వేడైన తర్వాత వేసుకోండి నూనె రుద్ది, అప్పుడు బాగా వస్తాయి ఫ్రెండ్స్. సో ఇది నేను చేసిన తర్వాత నాకు తెలిసింది, అందుకని చెప్తున్నాను. ఇవాళ మా పాప టిఫిన్ బాక్స్కి వచ్చేసరికి లంచ్లో పప్పుచారు అండ్ అన్నం పెట్టేశాను. అండ్ స్నాక్స్లో ఇందాక మిల్లెట్ దోశలు అనమాట, అవి కొర్రలు అండ్ మినప్పప్పు అండ్ పెసరపప్పు 3 వేసి చేసిన దోశలు. దాంట్లో అలా కట్ చేసి కొత్తగా పప్పుచారు వేసి పెట్టానన్నమాట స్నాక్స్ టైంకి. మా పాపని స్కూల్కి రెడీ చేసి పంపించేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.